సిఎస్సి ఈ ఆధార్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అదేంటంటే ఆధార్ సూపర్వైజర్ మరియు ఆధార్ ఆపరేటర్ అనే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆంధ్ర, తెలంగాణతో పాటు మొత్తం 23 రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇది అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ క్రైటీరియా అనేది ఇవ్వడం జరిగింది. మినిమం 18 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. అండ్ 10th క్లాస్ అండ్ 12 అంటే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. లేదా 10th పాటు ఐటీఐ లేదా 3 ఇయర్స్ పాలిటెక్నిక్ డిప్లొమా అయితే చేసి ఉండాలి. ఇది అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా ఆధార్ సూపర్వైజర్ మరియు ఆధార్ ఆపరేటర్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి వస్తుంది. సో దీంతో పాటు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఈ నోటిఫికేషన్ ఎలా అప్లై చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను మీ రసూల్ సిఎస్సివిఎల్ఈ రంగారెడ్డి. ముందుగా గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ లింక్ అనేది మీరు సెర్చ్ బాక్స్లో టైప్ చేసి సెర్చ్ చేయగానే మీకు ఆధార్ సూపర్వైజర్ లేదా ఆపరేటర్కి సంబంధించిన ఒక అప్లికేషన్ లింక్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో ఆంధ్ర, తెలంగాణతో పాటు మొత్తం 23 రాష్ట్రాల నోటిఫికేషన్ల వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పబ్లిష్ డే నోటిఫికేషన్ పబ్లిష్ డేట్ వచ్చేసి 3rd November 2024, లాస్ట్ డేట్ వచ్చేసి 31st January 2025. ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ చూసినట్లయితే అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ టు బి ఫిల్డ్ ప్యూర్లీ కాంట్రాక్ట్ బేస్డ్ ఫర్ 1 year పీరియడ్. అంటే ఇది మొత్తం 1 year కాంట్రాక్ట్ బేస్డ్ అనమాట. నేమ్ ఆఫ్ పోస్ట్ చూసినట్లయితే ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్, లాస్ట్ డేట్ వచ్చేసి 31st January 2025. ఏపీలో వచ్చేసి మొత్తం 6 జిల్లాలలో మొత్తం 8 వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ క్రైటీరియా అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి మినిమం 18 years అయి ఉండాలి, 12th పాస్ అయి ఉండాలి, లేదా 10+2 years ఐటీఐ లేదా 10+3 years డిప్లొమా చేసి ఉండాలి. దీంతోపాటు ఆధార్ సూపర్వైజర్ లేదా ఆధార్ ఆపరేటర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. సో ఈ సర్టిఫికేట్ ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనమాట, మ్యాండేటరీ. అంతేకాకుండా బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ కూడా ఉండాలి. ఒకవేళ మీరు ఏపీ వాళ్ళైతే మీరు కింద కనిపించే అప్లై నో పైన క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ స్టేట్లో చూసినట్లయితే పబ్లిష్డ్ డేట్ వచ్చేసి 4th November 2024, లాస్ట్ డేట్ వచ్చేసి 28th February 2025. అప్లై నో పైన క్లిక్ చేయగానే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ తెలంగాణలో అయితే 16 జిల్లాలో అయితే వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ 16 జిల్లాలలో జిల్లాకి ఒక వేకెన్సీ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి సేమ్ ఏపీలో ఎలా ఉందో సేమ్ అదే విధంగా మినిమం 18 years అయి ఉండాలి, 12th పాస్ అయి ఉండాలి, లేదా 10+2 years ఐటీఐ లేదా 10+3 years డిప్లొమా చేసి ఉండాలి. దీంతోపాటు ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ లేదా ఆధార్ ఆపరేటర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఇది అయితే మ్యాండేటరీ. అండ్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇవన్నీ మీరు ఎలిజిబుల్ అయినట్లయితే అప్లై నౌ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మీ డీటెయిల్స్ అనేది ఫిలప్ చేయాలి. నేమ్ అనే దగ్గర మీ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. అంటే మీ ఆధార్ కార్డులో ఎలా ఉందో సేమ్ అదే విధంగా మీ నేమ్ని ఎంటర్ చేయాలి. అండ్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. మీరు రెగ్యులర్గా ఏదైతే మొబైల్ నెంబర్ వాడతారో ఆ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. అండ్ మీ ఈమెయిల్ ఐడి కూడా మీరు కరెక్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఎందుకంటే ఏదైనా అప్డేట్ వచ్చినా సరే మీ మెయిల్కి మాత్రమే వస్తుంది. సో మీ మెయిల్ని చూసి మీరు మీ స్టేటస్ అనేది ఎక్కడ వరకు వస్తుంది అనేది చూసుకోవచ్చు. సో మీ పాన్ నెంబర్ అయితే ఖచ్చితంగా మీరు ఎంటర్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర పాన్ నెంబర్ లేకపోతే అప్లై చేసుకొని పాన్ నెంబర్ వచ్చిన తర్వాతకి మీరు ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మ్యాండేటరీ ఇవ్వడం జరిగింది కాబట్టి. దాంతోపాటు మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఆధార్ కార్డులో ఏది ఇచ్చారో సేమ్ అదేని ఆ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇక్కడ ఇవ్వాలి. మీరు ఏ స్టేట్లో అప్లై చేసుకుంటున్నారో ఆ స్టేట్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిస్టిక్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీ హయ్యర్ క్వాలిఫికేషన్ లేదా ఏది ఉంటుందో గ్రాడ్యుయేషనా లేదా పోస్ట్ గ్రాడ్యుయేషనా అది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఒకవేళ ఆ ఎక్స్పీరియన్స్ని మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఉందో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్స్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఏదైతే డిస్టిక్లో ఉంటున్నారో ఆ డిస్టిక్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ రెజ్యూమ్ అనేది 1024 KBలో మాత్రమే ఉండాలి. అంటే దానికంటే తక్కువనే ఉండాలి, అంటే 1 MB అనమాట. ఇక్కడ చూస్ ఫైల్ అనేది దానిపైన క్లిక్ చేయగానే మీ
మీ రెజ్యూమ్ అనేది మీ డెస్క్టాప్లో ఎక్కడ ఉందో దాన్ని బ్రౌజ్ చేసి మీరు అప్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ ఆధార్ సూపర్వైజర్ లేదా ఆధార్ ఆపరేటర్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా జేపీఈజీ లేదా పిఎన్జీ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. అది అప్లోడ్ చేసిన తర్వాత మీరు జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఆ తర్వాత మీరు క్యాప్చానికి ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా మీరు ఎంటర్ చేసేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడికి మీ అప్లికేషన్ అనేది అయిపోయింది అన్నట్టు. సో ఇక్కడ మీకు ఎలాంటి అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ డౌన్లోడ్ చేయడానికి కనిపించదు. మీ మెయిల్కి అయితే అప్లికేషన్ సబ్మిషన్ అయిపోయినట్టు మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ రసూల్ CSC VLE రంగారెడ్డి.